మాది విశాఖపట్నం జిల్లా పద్మనాభ మండలం బద్రిపేట గ్రామం అండి. మా విలేజ్లో చాలామందికి కిడ్నీ ప్రాబ్లం ఉంది. మొన్న టెస్ట్ చేస్తే 160 మందికి టెస్ట్ చేస్తే అందులో 50 మంది తేలారండి. ఇంకా 300 మంది ఉన్నారు. అందులో ఎంతమందికి ఉందో తెలియదండి. మా ఇంట్లో మా పెదనాన్న, మా నాన్న, మా అమ్మ, మా బాప, అలాగే మా చిన్నాన్న కూడా మొన్న తేలింది. అలాగే మా పెద్ద బాప, వీళ్ళు చాలామంది ఉన్నారండి. ఊరు మొత్తం 50 మంది. చాలు చనిపోయింది కూడా చెప్పు. చనిపోయారు దగ్గర. మీ వాళ్ళు చనిపోయిన వాళ్ళ పేరు చెప్పు. చనిపోయిన వాళ్ళ పేరు బుచ్చిబాబు, గోపాలు, అప్పలసూరమ్మ, సన్యాసమ్మ. కిడ్నీ ఎఫెక్ట్తో చనిపోతారండి చాలా మంది. ఇలా చాలా మందికి మా ఊర్లో వచ్చాయి. కొద్దిగా ఏమైనా సాయం చేయగలిగితే నువ్వు చెప్పు. అలాగే నాకు మామూలు ఇంట్లో ఎవరు చనిపోంటారో చెప్పు, అంతే. అంతమించి నువ్వు కూడా చెప్పు. చిన్నోళ్ళకి పెద్దోళ్ళకి అందరికీ వస్తుందా లేదా అనేది వస్తుందా, అందరికీ వస్తుందని చెప్పు. పడతాను చింతల్లి ఇంకా అటువంటి ఇబ్బందులు పడతాను. మరి కిడ్నీ ఎఫెక్ట్ వల్ల వాటర్ సమస్యనే ఏంటి? నువ్వు చెప్పు. కిడ్నీ ఎఫెక్ట్ నీకు ఎప్పటి నుంచి? చెప్పాలా? నీకు ఎప్పటి నుంచి కిడ్నీ ఎఫెక్ట్? నీకు కిడ్నీ ఎఫెక్ట్ ఎప్పటి నుంచే? ఎప్పటి నుంచి ప్రాబ్లం? అది ఛానల్ పెట్టి అన్నారు. ఇప్పుడు రిపోర్ట్లు వచ్చినప్పుడు కిడ్నీ ప్రాబ్లం ఉంది అన్నారు. ఇప్పుడు నడుము బాధ, నడుము ఇలాగ బాధ బాధ బాధ. సరే, ఇప్పుడు నువ్వు చెప్పగలవు. నాకు నడుము చనిపోయి కాలు పీకుడి. ఆ కిడ్నీ ప్రాబ్లం అనే 3 రోజులు పడి తినడమే మేనే 80 ఇంపుడి 10 కేజీ దాకా వెళ్ళి తిరిగి వచ్చినాము. వాళ్ళు ఏంటి టెస్ట్లు ఇవ్వలేదు, టెస్ట్ ఇవ్వలేదు. అంతే మరి ఇంకేం చేస్తాను, నడుము చనిపోయినాడు నేను. సరే.